హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అందులో భాగంగా 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 12th చాప్టర్ అయిన ఫ్యాక్టరైజేషన్లో ఎక్సర్సైజ్ 12.1లోని ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయబోతాను ఈ వీడియోలో. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకోవాల్సింది ఏమంటే, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు మన ఛానల్లో 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి, అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. అంటే మీకు 8thలోనే ప్రెజెంటే కాకుండా రేపు నెక్స్ట్ ఇయర్ 9thలోను, ఆ తర్వాత 10thలోను యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ మన ఛానల్లో దొరుకుతాయి. అందువల్ల మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో అంటే ఇక్కడ కనిపిస్తుంది 8th క్లాస్ 12th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఇంట్రడక్షన్ వీడియో అంటే ఫస్ట్ వీడియోకి వెళ్తారు, అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. అంటే ఇది సెకండ్ వీడియో అనమాట. ఓకేనా? సో లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు ఈ ఫస్ట్ వీడియో చూడొచ్చు. ఓకే, సరే ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 12.1లోని ఫస్ట్ ప్రాబ్లం అనమాట. దీనిలో మొత్తం 8 రోమన్స్ ఉన్నాయి. సో 4 ప్రాబ్లమ్స్ బోర్డు మీద ఉన్నాయి. నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. మీకు కానీ క్లియర్గా అర్థమై ఉంటే స్టార్టింగ్లోనే వీడియో పాస్ చేసి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయడానికి చూడండి. ఓకేనా? ఎందుకంటే ఇవంతా సిమిలర్ మోడల్స్లో ఉంటాయి, అందువల్ల ఇంకేం లేదు. సరే, ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ ది కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ టర్మ్. సో మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ 1 యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్లో ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ 12x ఇచ్చాడు. సో 12xని రాసుకుంటాం. మీకు చెప్పినాను 12 అనేది కాంపోజిట్ నెంబర్. సో ముందు దీన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయాలి. 12 అనేది 2 టేబుల్లో 6 టైమ్స్ వస్తుంది. మళ్ళీ 6 అనేది 2 టేబుల్లో 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 2 తర్వాత ఉండే 3 2తో పోదు కాబట్టి ఈ 3 అనేది 2 టేబుల్లో రాదు. సో దానివల్ల నెక్స్ట్ నెంబర్ అయిన 3కి వెళ్తాం. సో 12 ఎలా రాయొచ్చు? 2 into 3గా రాయొచ్చు. 12 ఎలా రాయొచ్చు? 2 into 2 into 3గా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ రాద్దాం. నెక్స్ట్ 36 ఉందా? సో 36 కూడా రాద్దాం. ఫస్ట్ 2తోనే 2 నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, 2 18s are 36. మనకి 18 టేబుల్ వచ్చి 18 2s are 36. 18 2s are 36 అన్నా 2 18s are 36 అన్నా ఒక్కటే. ఓకేనా? సో నెక్స్ట్ ఏమి 2 9s are. నెక్స్ట్ 2 టేబుల్తో అవ్వదు, 3 టేబుల్. నెక్స్ట్ 2 తర్వాత 3 ఉంది కాబట్టి 3తో 3 3s are. సో నెక్స్ట్ కూడా 3 3 1s are. సో 1 వచ్చేంతవరకు చేయాలి. ఇప్పుడు 36ని ఎలా రాసుకున్నాము? 2 into 2 into 3 into 3. సో కామన్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం? కామన్ ఫ్యాక్టర్స్ ఏది ఎలా చూడండి. ఫస్ట్ మనం కామన్గా ఉండేది అండర్లైన్ చేద్దాం. సో ఇందులో ఒక 2 ఉంది. సో దీనిలో కూడా ఒక 2, ఈ రెండు కలిపి ఒక పేరు. ఓకేనా? తర్వాత ఈ 2కి ఈ 2 ఉంది, కామన్గా ఉంది. 3కి 3 కామన్గా ఉంది. ఇంకా ఎక్స్కి కామన్ లే కాబట్టి దాన్ని రాయవలసిన పని. సో ఏమొచ్చింది? 2 into 2 into 3. ఓకేనా? సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? ఇవి వస్తాయి. దేర్ఫోర్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12x minus 36 ఈజ్ ఆన్సర్ చూడండి. 2 2s are 4, 4 3s are 12. సో ఇది ఆన్సర్ అయిపోయింది. షేప్ మీకు సింపుల్గా కూడా చెప్పాను ఎలా. ఇప్పుడు 12 36 ఏ టేబుల్లో ఏ కామన్ టేబుల్లో వస్తుందో ఆ లిస్ట్ మొత్తం రాసుకోమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1 టేబుల్లో వస్తుంది. సో 1ను వదిలేండి. 1 నుంచి ఇంకా 2 వస్తుంది, 2 4 6 టేబుల్లో వస్తుంది, మళ్ళీ 12 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ అంతే. సో ఇన్ని టేబుల్స్ వస్తుంది. ఇన్ని టేబుల్స్లోనూ హైయెస్ట్ టేబుల్ ఏది? 12. సో అదే కామన్ ఫ్యాక్టర్.
ఓకేనా, షార్ట్ కట్ కూడా నేర్చుకొని ఉండాలి, అందువల్ల ఇంకేం లేదు. సో ఇప్పుడు దీనికి రాద్దాం. దీనికి సింపుల్గా అయిపోద్ది చూడండి. 2y అంటే 2 అనేది ప్రైమ్ నెంబర్, సో డైరెక్ట్గా 2 ఇంటూ వైగా రాసేస్తాం. ఈ మా చేయవలసిన పనిలే 2 అనే దానికి. నెక్స్ట్ 22 దీనికి చేద్దాం. 22 2 11s. సో నెక్స్ట్ 2తో పోదు, నెక్స్ట్ 3 ప్రైమ్ నెంబర్. చూడండి ప్రైమ్ నెంబర్స్ బేసిక్గా ఇవి గుర్తుండాలి మీకు. 2 3 5 7 11 13 17 19 ఇవి బేసిక్. ఈ 8 గుర్తుండాలి, రిమైనింగ్ కూడా గుర్తుండాలి, కాకపోతే బేసిక్ అవి అనమాట. సో వాటిల్లో చూడండి 11 ఉంది, 2లో పోదు. ఈ 11 అనేది 2 టేబుల్లో పోదు, 3 టేబుల్, 5 టేబుల్, 7 టేబుల్లో పోదు. ఎందుకంటే 11 ఈస్ ఏ ప్రైమ్. సో 11 1s. దీన్ని అట్లా రాసుకోవచ్చు. దీన్ని 22 XYని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 11 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సేమ్ ఇంతకుముందు లాగే కామన్గా ఉండేది అండర్లైన్ చేద్దాం. సో 2 కామను, వై కామన్. సో అవే కామన్ ఫ్యాక్టర్. డైరెక్ట్గా కావాలన్నా రాసుకోవచ్చు, లేదా కామన్ అని పెట్టుకుంటాం. కామన్ ఫ్యాక్టర్స్. ఏం కామన్ ఫ్యాక్టర్స్? 2 ఇంటూ వై దట్ ఈక్వల్ టు 2y. Therefore, common factors of common factor. ఫ్యాక్టర్స్ కాదు, ఫ్యాక్టర్ సింగులర్. ఓకేనా, కామన్ ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఫ్యాక్టర్స్ వస్తాయి, ఎందుకంటే 2 తీసుకొని మల్టిప్లై చేస్తే వచ్చింది కదా సింగిల్గా, అందువల్ల. ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెక్ చేసుకోవాలి మన ఇంగ్లీష్ మీడియం కదా, అందువల్ల. సో కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2y, 22xy ఈజ్ 2y. కామన్ ఫ్యాక్టర్ అంతా 2y. చూసారు ఎంత సింపుల్, అందువల్ల చెప్పింది. ఎవరికన్నా చేయగలుగుతాం. మొత్తం ఈ 1లో 8 రోమన్స్ ఉంటాయి. మేము చేస్తాం సార్ అనే వాళ్ళు వీడియో ఇక్కడే ఆపి మీరు చేయండి. చేసిన తర్వాత వీడియోని రన్ చేసి చూసుకోండి. అలా చేయడం వల్ల మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు మిస్టేక్స్ వచ్చినా ఏ మిస్టేక్స్ ఎందుకు చేశాము, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అనే విషయాన్ని మీరు నేర్చుకోగలరు. ఓకే, సరే ఇంకా నేను చెప్తా చూడండి. ఇది సేమ్ 14PQకి రాస్తాం. సో 14 చూడండి, 14 2 టేబుల్లో 2 7s are 14. సో 7 ఇక్కడ ఉంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్. 7 1s. సో ఎట్లా రాయొచ్చు? 2 ఇంటూ 7 ఇంటూ P ఇంటూ Q. ఓకేనా. నెక్స్ట్ 28 P² Q². సో 28కి చూద్దాం. 28 2s are 14. చూడండి 14 కామన్ వచ్చిందా, అవునా కాదా? సో నెంబర్ ఆడొచ్చేసింది. న్యూమరికల్ వాల్యూ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 14. హైయెస్ట్ రెండిట్లోనూ 14 టేబుల్లో పోతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 14 28 14 టేబుల్లో పోతుంది. అంటే 14 టేబుల్లో ఈ 2 నెంబర్స్ రావడం వల్ల ఈ 2 పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది 14తో. అందువల్ల ఆ 14 దానికి నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. నెంబర్ ఇంకా వేరియబుల్ ఫ్యాక్టర్ ఉంది, అది కనుక్కోవాలి. చూడండి వేరియబుల్ ఫ్యాక్టరు ఇక్కడే కూడా తెలిసిపోద్ది. చూడండి ఇక్కడ P² ఉంది, ఇక్కడ P ఉంది. సో స్మాలెస్ట్ P అదే వేరియబుల్ ఫ్యాక్టర్. Q కూడా స్మాలెస్ట్. అది ఏం స్మాలెస్ట్ అంటే పవర్ అనమాట. ఇక్కడ పవర్ లేదంటే పవర్స్ 1 ఉన్నట్టు. సో 2 1లో స్మాలెస్ట్ పవర్ ఎంత? 1. సో ఇలాంటివి మీకు ఎగ్జాంపుల్లో కూడా చెప్పా. ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. సరే ఇక్కడికి వద్దాం. ఇప్పుడు దీన్ని అట్లా రాస్తాం. మళ్ళీ 2 7s are 7 1s. ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ P ఇంటూ P ఇంటూ అంటే P ఇంటూ P² కదా, అందువల్ల P ఇంటూ P. Q² కాబట్టి Q ఇంటూ Q. కామన్ అండర్లైన్ చేస్తాం. ఒక 2 రెండిట్లో కామన్, 7 కామను, ఒక P కామను, ఒక Q కామన్. సో కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 7 ఇంటూ P ఇంటూ Q. Therefore, common factor of
14pq, 28p² ఈజ్ ఎంత? 2 ఇక్కడ రాసి ఉండాలి, మనం మర్చిపోయినాము. అది 2 7s are 14, పక్కన pq. సో కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 14pq. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. ఫస్ట్ 2x. 2 అనేది ప్రైమ్ నెంబర్ ఉందా? సో దానివల్ల 2 × xగా రాసేస్తాం. 3x², 3 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 ఇంటూగా రాస్తాం. x² అంటే x × x. నెక్స్ట్ ఏమి? 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్గా రాయాలంటే 4ని ఎలా రాస్తాం చూడండి, 2తో. 2 0 2 1 అంటే 2 × 2. ఇప్పుడు దీనిలో మీరు కామన్గా చూస్తే ఇక్కడేమో 2 ఉంది కానీ దీనిలో లేదు కాబట్టి కామన్ కాదు. ఇక్కడేమో 3 ఉంది, 3 కాదు, x ఉంది. ఆ x దీనిలో ఉంది కానీ దీనిలో లేదు కాబట్టి అది కూడా కామన్ కాదు. ఇంకా వేరే చూడాల్సిన పనిలే. సార్ దీనిలో 3 ఉంది కదా, చెక్ చేయొచ్చు కదా అనుకోవాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే కామన్ అంటే మూడిట్లోనూ చూడాలి. ఈ కామా పెట్టి ఉండదు చూడండి. ఓకేనా? కామా పెట్టి సపరేట్ చేసి ఉంటే మూడిట్లోనూ కామన్ ఉండాలి. ఓకేనా? అలా కాకుండా వేరే విధంగా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా చెప్తా కాబట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇక్కడ ఏం కామనే లేదు కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1. కామన్ లేకపోయినా అక్కడ కామన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఏంటంటే 1. ఎలా సార్ అంటే చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 టేబుల్లో 2 3 4 ఖచ్చితంగా ఉంటుంది. 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4. అవునా? అందువల్ల 1 అనేది అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్. మనం పర్టికులర్గా ఒకే నెంబర్కి కామన్ అనకూడదు, అన్నిటికీ కామన్ వచ్చేస్తుంది 1 అనే కాడికి. ఓకేనా? ఇది బాగా మీకు నోటెడ్గా ఉండాలి. సరే, ఈ 4 నోట్ చేసుకోండి. ఇంకో 4 కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటాను. ఎవరికన్నా ఆన్సర్ కానీ కరెక్ట్గా వచ్చుంటే మీరు చేసిన దానిలో నాకు కామెంట్ పెట్టండి, మాకు కరెక్ట్గా వస్తా ఉండే సార్ అని. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇది కూడా అట్లే రాసుకుంటాం. 6abc. 6 అనేది ఇప్పుడు సింపుల్గా చెప్పడానికి చూస్తా చూద్దాం. 6ని 2 3s రాయొచ్చు. అవునా? సో ఏని ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ రాసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ వచ్చింది అనుకుంటే బ్రాకెట్ పెట్టి కూడా రాసుకోవచ్చు వేరియబుల్స్ని. ఇలా పెట్టినా సరే ఇంటూ ఉన్నట్టే, వీటి మధ్యన ఇంటూ ఉన్నట్లే. నెక్స్ట్ ఏమి? 24ab². ఇప్పుడు 24 మీకు తెలియాలి కదా. సింపుల్గా 6 టేబుల్లో 24 వస్తుందా? 6 4s. ఓకే, 6 మనకు తెలుసు, 2 3s 4, 2 2s. లేదు సార్ మాకు అంతా కన్ఫ్యూజు, మాకొద్దు అనుకుంటే జస్ట్ 24తో నార్మల్గా చేసుకొని 2 12s, 2 6s, 2 3s, నెక్స్ట్ 3 1s. నార్మల్గా ఏం కాదు, అంతా ఒకటి. 2 2 × 2 3 టైమ్స్. వేరియబుల్స్ A1 Bలు 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్. ఓకేనా? B పవర్ 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాశాం. నెక్స్ట్ థర్డ్ వన్ 12a²b ఈజ్ ఈక్వల్ టు 12. 2 6s, 2 3s, 3 1s. సో 12 అట్లా రాయొచ్చు, 2 × 2 × 3గా రాయొచ్చు. A 2 టైమ్స్ ఉంది కాబట్టి A × A, B 1 టైం ఉంది కాబట్టి B. సో కామన్ ఫ్యాక్టర్స్ చూడండి. కామన్ ఫ్యాక్టర్ అని పెట్టి డైరెక్ట్గా రాస్తామంటే కూడా రాసేయచ్చు. కామన్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా పెట్టే చూడండి, అండర్లైన్స్ ఫస్ట్. ఒక 2 అన్నిట్లోనూ కామన్ ఉంది, ఒక 3 అన్నిట్లోనూ కామన్ ఉంది, A1 కామన్గా ఉంది, B1 కామన్గా ఉంది, C దీనిలో ఉంది కానీ రిమైనింగ్ 2లో లేదు. సో లేదు కాబట్టి మిగతా వాటిలో అది కామన్ ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ చూశారంటే చూడండి, సింపుల్గా ఒకే స్టెప్లో రాయాలన్నా రాసేయచ్చు మనం కావాలంటే, లేదంటే వద్దంటే కూడా ఇటు రాయొచ్చు. 2 × 3 ×
ఏ ఇంటూ బి. ఒకవేళ ఒకే స్టెప్లో రాస్తామంటే ఎలా రాస్తాం ఇది చెప్తా చూడండి. 2 3s are 6 ఏ ఇంటూ బి ఏబి. ఇది ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ చేసినా అదే వస్తుంది చూడండి. 2 3s are 6 ఏ ఇంటూ బి ఏబి. ఓకే, ఎవరికైనా కరెక్ట్ అయితే ఆన్సర్ కరెక్ట్గా వస్తా అంటే చెప్పండి, కామెంట్లో చెప్పండి మాకు కరెక్ట్గా వస్తుంది సార్ అని. నెక్స్ట్ దీనికి చేద్దాం. 16x³ ఈజ్ ఈక్వల్ టు 16కి రాద్దాం. 16 2 8s are 2 4s are నెక్స్ట్ 2 2s are 2 1s. సో 4 వచ్చిండే 4 2s 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఎక్స్లు 3 ఉన్నాయి, పవర్ 3 కదా, కాబట్టి 3 times ఎక్స్లు బ్రాకెట్లో పెట్టి రాద్దాం. నెక్స్ట్ ఏమి -4x². సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మైనస్ వచ్చినప్పుడు జాగ్రత్త, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మైనస్ వచ్చిందంటేనే చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, ఎందుకు అంటే చూడండి ఈ మైనస్కి స్క్వేర్ లేదు, అది అబ్జర్వ్. ఓకే, కాబట్టి ఒక మైనస్ ముందర పెట్టేద్దాం అంతే, ఇంకా అయిపోయింది. సార్ సింపులే కదా సార్ అనుకుంటారు, పోను మీకే తెలుస్తుంది. మైనస్ వచ్చినప్పుడు చాలా డేంజర్, జాగ్రత్తగా చేయాలి. మీరు ఆల్రెడీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థమై ఉంటుంది. ఓకేనా, అదే 8th చాప్టర్లో ఈ మనం చెప్పుకున్నాం. సో 4 నెట్ రాయొచ్చు, 2 ఇంటూ 2 మళ్ళీ 2 1s. సో 2 ఇంటూ 2 ఎక్స్ని ఎక్స్ ఇంటూ ఎక్స్. సో కామన్ ఫ్యాక్టర్. ఇంతకుముందు కామన్ ఫ్యాక్టర్స్ అని పెట్టి రాసి మళ్ళీ కింద ఇంకో స్టెప్ రాసా, కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6a², 6abc అలా పెట్టి రాశాను సెంటెన్స్. అలా రాసుకున్నా ఇబ్బంది లేదు, ఇలా రాసినా ఇబ్బంది లేదు. అందుకే మీకు 2 రకాలుగాను నేను చెప్పిస్తాను. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఆ దానిలో అయితే దీన్ని అట్టు రాస్తానో చూడండి. ఇంకొకటి ఉంది కదా 32, అది కూడా రాద్దాం 32x. సో 32కి రాద్దాం. 2 16s are 2 8s are 2 4s are 2 2s are 2 1s. సో 2లు 5 వచ్చాయి, కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్. 5 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒక 2 కామను ఫస్ట్, ఇంకో 2 కూడా కామను, ఇంకో 2 కూడా కామన్ అనేదానికి ఇక్కడ లేదు, సో అనకూడదు. నెక్స్ట్ ఒక ఎక్స్ కామను, ఇంకో ఎక్స్ కామన్ అనేదానికి ఈ రెండిట్లో ఉంది కానీ దీనిలో లేదు, కాబట్టి ఒక ఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు ఇంతకుముందు రాసినట్టు స్టెప్ రాసి చూపిస్తా చూడండి. ఎట్లా రాస్తాను ఇంతకుముందు లాగా, కామన్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ పెట్టా, బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, కామన్ ఫ్యాక్టర్స్ ఏమి 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. వీటి ఆన్సర్ కింద చేద్దాం. 2 2s are 4 ఎక్స్ కాబట్టి 4x. స్టెప్ రాయిద్దాం. ది కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 16x³ మైనస్ 4x² 32x ఈజ్ 4x. ఓకేనా, ఇది ఆన్సర్. ఇలా కూడా రాయొచ్చు. స్టెప్ ఇలా అయితే ఇలా, ఇలా కుదిరితే ఇలా, మీకు నచ్చినట్టు రాయండి, ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు డైరెక్ట్గా కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఎలా అంటే ఇప్పుడు ఈ 16 4 32 అనేది 4 టేబుల్లో 2 టేబుల్లో వస్తుంది. అవునా, 4 2 టేబుల్లోనే ఉంది, 4 టేబుల్లోనే ఉంది. బట్ ఇక్కడ హైయెస్ట్ ఏది 4 కాబట్టి 4 ఫ్యాక్టర్గా ఉంటుంది చూడండి. ఓకే, అలా రాయొచ్చు డైరెక్ట్. ఈ స్టెప్పులంతా మీకు ఫ్యూచర్లో రావడానికి అంటే నెక్స్ట్ వస్తుంది అవంతా, కాకపోతే ముందుగా చెప్తా అంట ఎలా వచ్చింది అని, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఆ ఉద్దేశంతో ముందుగా చెప్తాను. ఇక ఓకేనా, ఇది అర్థమైంది. 4 ఎక్స్ ఎలా వస్తుంది, ఎక్స్ బాగా అబ్జర్వ్ చేస్తే దీనిలో 3xలు ఉంటాయి, దీనిలో 2 ఉన్నాయి, దీనిలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అందువల్ల 1 వేసాం. వీటిలో లీస్ట్ ఎంత 1, కాబట్టి ఎక్స్ అంటే పవర్లో 1 ఉన్నట్టు. ఓకే, నెంబర్ అయితే హైయెస్ట్ కామన్ చూస్తాం, పవర్ అయితే లీస్ట్ చూస్తాం. ఓకేనా, నెక్స్ట్ మీరు చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు మనం. సరే, ఇక్కడ చూడండి 10pq. సో 10 అంటే
2 5s P ఇంటూ Q. నెక్స్ట్ 20 చూడండి QR. సో 20 కాబట్టి ఈ పక్క వేసుకుంటాం. ఫస్ట్ 2తో 2 10s are 2 5s are 5 1s. సో 2 ఇంటూ 5 ఇంటూ Q ఇంటూ R. నెక్స్ట్ ఏమి 30 2 15s are 2తో పోదు. నెక్స్ట్ నెంబర్ 3 కాబట్టి 3 5s. ఇది 5 టేబుల్. 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి సో ఏం రాస్తాము 30 RP ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ R ఇంటూ P. సో కామన్గా ఉండే నెంబర్ చూద్దాం. కామన్గా ఏముంది 2 ఉంది కామన్ అండి, 5 ఉంది, నెక్స్ట్ అంతే ఆ రెండే ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూస్తే 10 20 30 10 టేబుల్లో వస్తుంది కాబట్టి 10 కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, సరే కామన్ ఫ్యాక్టర్ రాస్తాం. కామన్ ఫ్యాక్టర్ సో 2 ఇంటూ 5 2 5s are 10. వేరియబుల్స్ ఏమి కామన్ లే, అందువల్ల నేను చెప్పలేదు వేరియబుల్ గురించి. ఎంత వచ్చింది కామన్ ఫ్యాక్టరు 10 వచ్చింది. నెక్స్ట్ 8th వన్ చూడండి 3x² YQ. ఎలా రాస్తాం 3 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, ఎక్స్లు 2 ఉన్నాయి కాబట్టి x ఇంటూ ఎక్స్, వైలు 3 ఉన్నాయి y ఇంటూ y ఇంటూ y. నెక్స్ట్ 10x³ y². 10 అంటే 2 5s ఇక రాశాం కదా అందువల్ల x 3 times, y అనేది 2 times. నెక్స్ట్ 6x² y² z. 6 అంటే 2 3s are, ఎక్స్లు 2 ఉన్నాయి కాబట్టి x ఇంటూ ఎక్స్, వైలు కూడా 2 ఉన్నాయి కాబట్టి y ఇంటూ y, z 1. సో కామన్ అండర్లైన్ చేద్దాం. కామన్ ఏముంది ఎక్స్ ఉంది, నెంబర్ లేదు చూడండి, ఇంకో ఎక్స్ ఉంది, వై కూడా ఉంది, ఇంకో వై కూడా ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ చూడండి, కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై అన్నీ మల్టిప్లై చేసుకుంటే x² y². ఒకవేళ న్యూమరికల్గా కామన్ ఫ్యాక్టర్ ఏమని అడిగితే దీనికి 1. చూడండి ఎక్కడ నెంబర్ లేదు, ఏ నెంబర్ లేదంటే 1. డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కూడా 3 10 6 ఏ టేబుల్లోనూ రాదు. సార్ 2 టేబుల్లో వస్తుంది కదా అంటే డౌట్ వస్తుంది. 2 టేబుల్లో ఈ 2 వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది రాదు. కాబట్టి కామన్ నెంబర్ లేదు. కామన్ నెంబర్ లేదంటే 1 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇంకా ఎక్స్లు వైలు చూస్తే ఎక్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. లీస్ట్ ఏది 2 కాబట్టి x². వై ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది. సో లీస్ట్ వై పవర్ ఎంత 2 కాబట్టి y². జెడ్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడ మాత్రమే ఉంది, అప్పుడు కామన్ కాదు. అందువల్ల ఇలా ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ చూసినప్పుడు మీకు ఇవంతా విషయం అర్థమవుతుంది. సరే నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూశారంటే ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా టెక్నిక్, అది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మొత్తం 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ 6 ఉన్నాయి, సో రిమైనింగ్ 4 కూడా చెప్తాను. బట్ చెప్పా కదా ఒక 3 నేను చేస్తాను, మిగిలింది మీరు చేయడానికి చూడండి. మీరు చేసిన తర్వాత వీడియో చూడండి, ఎందుకంటే మీకు మిస్టేక్ వచ్చిందో లేదో మీకే తెలుస్తుంది, మీకు మ్యాథ్స్ అర్థమైందో లేదో కూడా మీకు తెలుస్తుంది. అందువల్ల సరే ఇప్పుడు చూడండి, దీనికి 7 - 42 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 2 కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఏ టేబుల్లో వస్తుంది ఈ 7 42 చూస్తే 1 టేబుల్ 7 టేబుల్ తప్ప వేరే టేబుల్స్ కనిపించదు. 1 టేబుల్లో యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, 7 టేబుల్లో 7 1s are 7 6s are వస్తుంది. సో 2 ఉన్నాయి ఫ్యాక్టర్గా కాబట్టి ఆ రెండిట్లో హైయెస్ట్ 7 కాబట్టి దాన్ని కామన్ చేద్దాం. ఓకేనా, ఇంకా నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ వేరియబుల్ ఒక దానిలోనే ఉంది, ఇంకో దానిలో లేదు కాబట్టి జస్ట్ దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 7x ఉంటే 7 వచ్చేసింది, ఇంకా మిగిలింది x కాబట్టి x, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. 7 టేబుల్లో 42 ఎప్పుడు వస్తుంది 7 6s are వస్తుంది. సో
7 ఇక్కడ ఉంది కాబట్టి 6. ఓకే, ఇప్పుడు ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చెక్ చేసుకోండి కరెక్టా కాదా అనేది. 7 ఇంటూ ఎక్స్ 7x సరిపోయింది, ప్లస్ ఇంటూ మైనస్ సరిపోయింది, 7 6 42 సరిపోయింది. సో మనం చేసింది కరెక్ట్. ఈ 4 సింబల్స్ ఒకసారి చూడండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇవి బాగా నోటెడ్ అవ్వాలి, ఫ్యూచర్ మొత్తం ఇదే మీకు. ఇది ఆన్సర్ అయిపోయింది, ఇంకేం లే, సింపుల్ డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్. సో ఇక్కడికి రండి. 6p మైనస్ 12q. సో ఇక్కడ 6 ఉంది 12 ఉంది, ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్, 6 టేబుల్ వస్తుంది. అవునా? చూడండి, 1తో అయితే 1 6 1 12 2తో అయితే 2 3 2 6 వస్తుంది, 3తో అయితే 3 2 3 4 వస్తుంది, 6 అయితే 6 1 6 2. ఓకే, ఇప్పుడు హైయెస్ట్ ఏంటి? దానిలో 6 కదా, ఆ 6నే కామన్ చేస్తాం. ఓకే, నెంబర్ అయిపోయింది. వేరియబుల్, దీనిలో p ఉంటే దీనిలో q ఉంది. సో రెండిట్లో కామన్గా వేరియబుల్ లేదు కాబట్టి అంతే, 6 ఒకటే కామన్ వచ్చింది. ఇంకా చూడండి, 6pలో 6 వచ్చేసింది, మిగిలిపోయింది p. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. 6 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 6 2. నెక్స్ట్ ఇక్కడ ఉండేది ఏమి? q ఇక్కడ కామన్ దీలా కాబట్టి q. సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ ఇది 7 14. సో 7 14 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్ 7 టేబుల్. సో హైయెస్ట్ ఏది? 7 కాబట్టి 7ని కామన్ తీద్దాం. 7a² ప్లస్ 14a ఈజ్ ఈక్వల్ టు 7 కామను. రెండిట్లోనూ ఏ ఉంది, సో ఏని కామన్ తీయచ్చు. ఎంత తీయాలి? ఏ తీయాలి, a² తీయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే దీనిలో a² ఉంటే దీనిలో ఏలో పవర్ లేదు, పవర్ లేదంటే 1 హైయెస్టా 2 హైయెస్టా? 2 కదా హైయెస్ట్, కాబట్టి దాన్ని టచ్ చేయకూడదు 1. ఈ నెంబర్ అయితే హైయెస్ట్ తీసుకుంటాం, పవర్ అయితే లీస్ట్ తీసుకుంటాం. సో 2 1లో లీస్ట్ 1 అంటే ఏని కామన్గా తీస్తాం. అప్పుడేం మిగులుతుంది చూడండి, 7 వచ్చేసింది. ఇక్కడ a², ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది. సో డిఫరెన్స్ ఎంత? ఒక ఏనే వస్తుంది, అంటే ఏ. పవర్ 1 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 7 టేబుల్లో 14 ఎప్పుడు వస్తుంది? 7 2 వస్తుంది. ఏ ఉండే ఏ బయట వచ్చేసింది. సో అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. 7 ఇంటూ ఇక్కడ ఏం లేదు, ఓకే 7 సరిపోయింది. ఏ ఇంటూ a² సరిపోయింది, ప్లస్ ఇంటూ ప్లస్ సరిపోయింది. 7 2 14 సరిపోయింది. ఏ ఇంటూ ఇక్కడ లేదు కాబట్టి ఏ ఉన్నట్టు సరే. మొత్తం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లాగే ఉంటాయి ఇవి. నెక్స్ట్ 4th వన్ చూద్దాం. 4th వన్ చెప్పా చూడండి, మైనస్ వచ్చింది. సో మైనస్ వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకేనా? ఆ మైనస్ కామన్ తీస్తే ఒక ఆన్సర్ వస్తుంది, మైనస్ కామన్ తీయకపోతే ఒక ఆన్సర్ వస్తుంది. ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో దీనికి 2 ఆన్సర్లు చెప్తా. ఫస్ట్ది, సో దీనిలో మైనస్ ఉంది ఫస్ట్ దానిలో. దీనిలో ఎన్ని మైనస్లు ఉంటాయి? ఒక్క ప్లస్లో ఎన్ని మైనస్లు ఉంటాయి అని అనుకుంటే 2 మైనస్లు. ఎలా అంటే ఇలా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అందువల్ల ఒక్క ప్లస్ సింబల్లో మైనస్లు వచ్చి 2 ఉంటాయి. అది మనకు బాగా గుర్తుండాలి. సో నెంబర్స్ వచ్చేకాడికి, సో 2 మైనస్లు ఉన్నాయి కదా, ఒక మైనస్ కామన్ తీద్దాం. ఓకేనా? కామన్ తీయడారు ముందు ఇక్కడికి వచ్చేకాడికి నెంబర్ తీసాము, తర్వాత వేరియబుల్ తీసాము. ఇప్పుడు ఫస్ట్లోనే మనకి మైనస్ ఉంది, అందువల్ల ముందు మైనస్ కామన్ తీయగలమా చెక్ చేసుకుందాం. కామన్ వచ్చింది. ఈ ప్లస్లో 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఒక మైనస్ కామన్ తీసాం. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెంబర్ ఇక్కడ 16 20 ఏ టేబుల్లో వస్తాయి? 1 టేబుల్, 2 టేబుల్, 4 టేబుల్, అంతే. ఆ 3 టేబుల్. దానిలో హైయెస్ట్ ఎంత? 4. సో 4 కామన్ వస్తుంది. రెండోది అయిపోయింది నెంబర్. మూడోది వేరియబుల్. ఈ జెడ్కి పవర్ వచ్చి 1, దీనికి 3. లీస్ట్ ఏది?
1. సో ఆ జెడ్డును కామన్ తీద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమేమి మిగిలిపోయినాయి జాగ్రత్తగా. మైనస్ వచ్చేసింది. 4 టేబుల్లో 16 ఇప్పుడు 4 టేబుల్లో 16 4 4 16. జెడ్ ఒకటి ఉంటే అది బయట వచ్చేసింది కాబట్టి ఇబ్బంది. ఇక చూడండి ప్లస్ ఉంది. ప్లస్లో ఎన్ని మైనస్లు ఉంటాయి? 2 మైనస్లు ఉంటాయి. సో ఒక మైనస్ వచ్చింది కాబట్టి ఇంకో మైనస్ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి 4 టేబుల్లో 20 ఎప్పుడు 5 4 5 20. సో జెడ్లు ఇక్కడ 3 ఉంది, అందులో ఒకటే బయట వచ్చింది, ఇంకా మిగిలిపోయింది 2. అంటే డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి జెడ్ స్క్వేర్గా రాస్తాం. ఓకేనా? ఇది ఒక ఆన్సర్. ఏది మైనస్ సింబల్ని కామన్ తీస్తాం అనుకుంటే. కామన్ తీయకూడదు అనుకున్నప్పుడు జస్ట్ దీన్ని ఏం చేస్తామంటే రివర్స్ చేసి రాసుకుంటాం. 20z³ మైనస్ 16z ఇలా రాసుకొని మైనస్ కామన్ తీయకుండా చేయొచ్చు. అప్పుడు ఏం కామన్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే, అప్పుడు వచ్చి 2 సేమ్ ఫ్యాక్టర్స్ ఇవే. సో 4ని కామన్ తీస్తాం. జెడ్ ఇక్కడ క్యూబ్, ఇక్కడ మైనస్, అదే 1. లీస్ట్ వచ్చి జెడ్ 1 పవర్ 1 కాబట్టి దాన్ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 4 టేబుల్లో 20 అంటే 5 జెడ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, డిఫరెన్స్ 2 కాబట్టి జెడ్ స్క్వేరు. మైనస్ మనం కామన్ తీల కాబట్టి మైనస్ ఉంది. 4 టేబుల్లో 16 ఎప్పుడు 4 4 16. జెడ్ ఇక్కడ ఒక్క జెడ్ బయట వచ్చేసింది. ఓకేనా? చూడండి సింబల్స్ మారిపోయింటాయి అంతే, ఇంకేం మారుండవు. యాజ్ ఇట్ ఈస్ అన్నీ కామన్. నెంబరు కామను, వేరియబుల్ కామన్. సింబల్స్ మాత్రం ప్లస్ ఉంటే మైనస్ వచ్చి ఉంటుంది, మైనస్ ఉంటే ప్లస్ వచ్చి ఉంటుంది. ఇక చూడండి ప్లస్ మైనస్ ఉంది, సో ప్లస్ వచ్చింది. ఇక్కడ 4కి ప్లస్ ఉంది, సో ఇక్కడ మైనస్ వచ్చి ఉంటుంది. ఇక్కడ 5z² మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ వచ్చి ఉంటుంది. అంతే, అదొక్కటే డిఫరెన్స్ అనమాట. ఓకేనా? ఇది అబ్జర్వ్ చేయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా చేయబోతాం ఇలాంటివి. ఓకేనా? ఇలాంటివి కూడా వస్తాయి, కానీ ఇలాంటివి ఈజీగా చేసేయచ్చు ప్లస్ ఉన్నప్పుడు. కానీ మైనస్ని కామన్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఇది చాలామందికి తప్పిపోయే ప్రాబ్లం అనమాట. అందువల్ల ఇంత నిదానంగా ఓపిక్గా చెప్పేది ఈ ప్రాబ్లం. ఓకే, క్లియర్? సరే, ఇంకా దీనికి వద్దాం. దీనికి వస్తే 20l² m ప్లస్ 30al m. సో కామన్ ఏంటి చూడండి, 20 30 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్, 2 టేబుల్, 5 టేబుల్, 10 టేబుల్. 1 టేబుల్లో ఇప్పుడు 120s 130s, 2 టేబుల్లో 2 10s 2 15s, 5 టేబుల్లో 5 4s 5 6s, 10 టేబుల్లో 10 2s 10 3s. ఇప్పుడు వీటిల్లో హైయెస్ట్ 10 కాబట్టి ఆ 10ను కామన్ తీద్దాం. ఓకేనా? సింబల్ తెచ్చేయలేదు ఎందుకంటే అన్ని ప్లస్లే కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ వేరియబుల్ ఎల్, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది. సో మనం కామన్ తీయగలమా? తీయగలం, రెండిట్లోనే ఎల్ ఉంది కాబట్టి దీనిలో లీస్ట్ ఎల్ కాబట్టి ఎల్ కామన్ వస్తుంది. నెక్స్ట్ m⁻1, ఇక్కడ m⁻1, సో సేమ్ 1 ఉంది కాబట్టి ఆ m చూడండి 1 ఆ పవర్ 1 కామన్ తీసాం. ఈ మిగిలిపోయింది రాద్దాం. 10 టేబుల్లో 20 ఎప్పుడు 2s, ఇక్కడ ఎల్ పవర్లో 2 ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు, డిఫరెన్స్ 1 కాబట్టి 1. ఎమ్ ఉండేది బయట వచ్చేసింది కాబట్టి ఎమ్ లేదు, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 10 టేబుల్లో 30 ఎప్పుడు 3s. ఏ ఇక్కడ ఏం మనం కామన్ తీయలే కాబట్టి ఆ ఏ అట్లే వస్తుంది. l⁻1, సో కామన్ తీసాం కదా కాబట్టి ఎల్ లేదు. m⁻1 కామన్ తీసేసాం, లేదు. ఇది ఆన్సర్. కావాలంటే రివర్స్లో చెక్ చేసుకుందాం ఒకసారి. 10 × 2 20, l × l² ఓకే, m ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 10 3s 30 సరిపోయింది. a × lmn సరిపోయింది. ఓకేనా? డెడ్ ఈజీగా అయిపోతుంది చూడండి. నెక్స్ట్ ఇది 5x² y మైనస్ 15xy² కామన్. మైనస్ ఉంది బట్ ఇది ఎక్కడుంది? సెకండ్ టర్మ్లో ఉంది, ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మైనస్ కామన్ తీయాల్సిన పనిలేదు. సో తీను 5 టేబుల్లో వస్తుంది, ఈ రెండు దే టేబుల్లో వస్తుంది. 5 15, 1 టేబుల్ 5 టేబుల్, హైయెస్ట్ 5 కాబట్టి 5 కామన్. నెక్స్ట్ వేరియబుల్స్
ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ పవర్ 1 లీస్ట్ ఎంత ఎక్స్ పవర్ 1 సో ఎక్స్ని కామన్ తీస్తాం. ఇక్కడ వై పవర్ 1 వై పవర్ 2 లీస్ట్ వై పవర్ 1 సో దాన్ని కామన్ తీద్దాం. ఇంకా మిగిలిపోయింది 5 టేబుల్లో 5 1 టైమే వస్తుంది కాబట్టి 1 ఇక్కడ వేసినా వేయకపోయినా ఇబ్బంది లేదు. అందుకే ఉన్న 5 బయట వచ్చేసింది అనుకుంటాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ వచ్చింది, ఇంకో ఎక్స్ మిగిలింది. వై బయట వచ్చేసింది కాబట్టి వై మిగిలినట్టు. ఇక్కడ మైనస్ని మనం ఏమన్నా బయట తీసుకొని వచ్చామా? లేదు, ఏమి అసలు మైనస్నే టచ్ చేయలే కాబట్టి మైనస్ అలాగే పెడతాం. 5 టేబుల్లో 15 3 0 వస్తుంది. ఎక్స్ ఇక్కడ ఉండేది 1, ఆ 1 బయట తీసేసాం కాబట్టి ఎక్స్ లేదు. వైలు పవర్లో 2 ఉంది సో 1 తీసాం బయట, ఇంకా మిగిలింది 1 కాబట్టి వై. ఇది ఆన్సర్. దట్ ఈజీ ప్రాబ్లం. సో రిమైనింగ్ 4 ఉన్నాయి, మీరు చేస్తానంటే చెయ్యండి, బెటర్ ఆప్షన్. ఓకే, నేనైతే నెక్స్ట్ చెప్తాను కూడా, ఇబ్బంది లేదు. ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మిగిలిన 4 ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే 10th ప్రాబ్లం మళ్ళీ చెప్తాను, ఇవి చూద్దాం ఎందుకనేది మీకే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ మైనస్ ఉంది సో మైనస్ని కామన్ తీద్దాం. హ్యాపీ. నెక్స్ట్ మైనస్ కామన్ తీసేసాం. 4 4 4 4 4 4 4 4 ఏ టేబుల్లో వస్తుంది? 1 2 4 సో హైయెస్ట్ 4 కాబట్టి దాన్ని కామన్ తీసేద్దాం. వేరియబుల్ ఇక్కడ ఏలు 2 ఉన్నాయి, ఇక్కడ ఏలు 1 ఉంది, ఇక్కడ ఏలు 1 ఉంది సో 1 ఏని కామన్ లీస్ట్ కామన్ తీస్తాం. ఓకేనా, ఏ. ఇప్పుడు మిగిలింది రాద్దాం. మైనస్ కామన్ వచ్చేసి బయట వచ్చేసింది, 4 బయట వచ్చేసింది, 2 ఏస్లో ఒక ఏ వచ్చింది, 1 ఏ మిగిలింది. ఇక చూడండి ప్లస్ అంటే ఎన్ని మైనస్లు ఉన్నట్టు? 2 మైనసెస్ ఉన్నట్టు. ఒక్క మైనస్ని బయట తీసాం, ఇంకొక మైనస్ ఉంది సో ఆ మైనస్ ఇక్కడ వేద్దాం. నెక్స్ట్ 4 బయట వచ్చేసింది, ఏ బయట వచ్చేసింది, మిగిలింది బి. ఇక చూడండి, ఉన్న మైనస్ బయట వచ్చేసింది, మరి సింబల్ ఏంటి? ఉండే మైనస్ బయట వచ్చేసింది, అప్పుడు సింబల్ ఏమి? ఆడ ప్లస్ ఉన్నట్టు. ఓకేనా, ఎలా అంటే చూడండి, ఒక మైనస్ని ఎలా రాసుకోవచ్చు? ఒక మైనస్లో ఏముంటుంది అంటే ఒక మైనస్ ఉంటుంది, ఒక ప్లస్ ఉంటుంది. ఓకేనా, ఒక ప్లస్లో 2 మైనస్లు ఉంటుంది లేదా 2 ప్లస్లు ఉంటాయి చాయిస్లో. అదే మైనస్లోకి వచ్చేకాడికి ఒక మైనస్ ఒక ప్లస్, ఎలా అయినా ఆర్డర్ ఉండొచ్చు. సో ఇక్కడ ఆ విధంగా ఒక్క మైనస్ బయట వచ్చేసింది. సో ఇందులో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్ తీసుకొని వచ్చాం, ప్లస్ చేయడం పెట్టాం. ఇంకా 4 బయట వచ్చింది, ఏ బయట వచ్చింది, సి మిగిలింది. ఇది ఆన్సర్. కావాలంటే ఒకసారి చెక్ చేద్దామా? చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అక్కడ ఇంటూలో ఉంటాయి చూసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఉందా? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సింబల్ లేదంటే కూడా ప్లస్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, నెంబర్ 4 1s are 4, ఇక్కడ 1 ఉన్నట్టు అనమాట. 4 1s are 4. ఓకే, 4 1s are 4 సరిపోయింది. ఏలు ఏ ఇంటూ ఏ స్క్వేర్ సరిపోయింది, ఏ ఇంటూ బి ఏబి సరిపోయింది, ఏ ఇంటూ సి ఏసి లేదా సిఏ సరిపోయింది. ఓకే, సో దీన్ని మళ్ళీ చెప్తానన్నా కదా, అది ఇప్పుడు చెప్తా అంట. చూడండి, దీన్ని నార్మల్గా ఇలా చేసుకోవచ్చు పద్ధతిలో ఇబ్బంది లేకుండా, కానీ కొంతమంది వేరే విధంగా నేర్చుకొని ఉంటారు. బట్ మన టెక్స్ట్ బుక్లో కూడా ఆ ప్రాసెస్ ఉంది కాబట్టి అది కూడా మీకు చెప్దామన్న ఉద్దేశంతో చెప్తా అంట. అదేం పెద్ద డిఫరెంట్ ఏం కాదు. ఇంతకుముందు చెప్పా కదా, ఫస్ట్ రోమను ఆమార్ రాసుకొని చేయడం. సో ఆమార్ అయితే అన్ని డివైడ్ చేసుకుంటాం, డివైడ్ చేసుకొని రాస్తామన్నమాట. 10 అంటే 2 5s are ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏ అని. సో ఇక్కడికి వచ్చేకాడికి ఒక మైనస్, 15ని 3 ఇంటూ 5 అని, బి స్క్వేర్ని బి ఇంటూ బి అని. సో ఇక్కడ 20ని ఎలా రాస్తాం? సో ఇలా కాదు, ఇది 20ని 10s are 2 5s are 5 1s are. సో 2 ఇంటూ 2 ఇంటూ 5, ఏ సిని 2 times. సో కామన్ ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? ఒక 5 వస్తుంది అన్నిట్లో కామను, అంతే. సో 5 బయట తీసేసామంటే ఏం మిగులుతుంది? 2a² మిగులుతుంది, అంతేనా? చూడండి,
ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3b². ఇక్కడ ప్లస్, సో ఒక 5 వచ్చింది, ఇంకా 2s 2 ఉంటాయి, 2 2s are 4c². ఇది ఓకేనా. ఎక్స్ప్రెషన్గా రాస్తే, లేదా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో చేస్తామంటే కూడా దీన్ని చెయ్యొచ్చు. చేస్తాను చూడండి, అది కూడా. అదైతే సింగిల్ స్టెప్లో వస్తుంది ఇబ్బందులు. సో ఎలా 10a² - 15b² + 20c². సో ఇక్కడ చూడండి 10, 15, 20 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్, 5 టేబుల్, అంటే ఆ రెండే వస్తుంది. ఆ రెండిట్లో హైయెస్ట్ 5 కామన్ తీసాం. ఇంకా వేరియబుల్ ఎక్కడ కామన్ లే, సో 5 కామన్ వచ్చింది. ఇప్పుడు చూడండి 5 టేబుల్లో 10 ఎప్పుడు 2s. ఏని మనం కామన్ తీలా, ఏ వేరియబుల్ తీలా, కాబట్టి a² అలాగే ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ 15, 5 టేబుల్లో 15 3s are, సో పక్కన b². నెక్స్ట్ 5 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 20 ఉంది కాబట్టి 5 టేబుల్లో 20 ఎప్పుడు 4s. c² అలాగే. చూడండి ఆన్సర్ సేమ్ టు సేమ్. సో ఈ రెండు మెథడ్స్ మీకు తెలుసుకోవాలి, అందుకోసమని ఈ ఒక్క ప్రాబ్లంకి చెప్పాను. ఎందుకు దీనికే చెప్పాను అనే దానికి చెప్తాను చూడండి. ఇక్కడ మైనస్ కామన్ తీయకుండా ప్లస్ కామన్ తీసాం, సో అక్కడ ఉండేవి రాసిన. ఇక చూడండి మైనస్ కామన్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి, ఓకేనా. అది ఇంపార్టెంట్. మైనస్ కామన్, ఒకవేళ దీన్ని కూడా ఈ మెథడ్లో చెప్పేదా, సో సబ్జెక్ట్ తెలుస్తుంది మీకు, అందుకోసం నేను టైం పట్టినా సబ్జెక్ట్ మీకు రావాలన్న ఉద్దేశంతో చెప్తాను. సో ఈ మెథడ్లో చెప్పి చూస్తా చూడండి, మీకు తెలియాలి. ఎందుకో ఇక్కడ ప్లస్ కామన్ తీసినప్పుడు ఏ విధంగా తీసా, మైనస్ అయితే ఏ విధంగా తీసా, స్టెప్స్ అయితే అర్థమైంది, కానీ కరెక్టా కాదా చెక్ చేసుకునేది చెప్పిన. అయితే ఈ మెథడ్లో కూడా చెప్తే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తాను. సో దీనికి వచ్చేకాడికి 4a². ఏముంది? మైనస్ ఉంది, 2 2s are ఉంది, ఏని a ఇంటూ ఏగా రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ 4ab, సో దీన్ని అట్లా రాయొచ్చు 2 × 2 a ఇంటూ b. సో మైనస్ 4 ఈ ca సో మైనస్ 2 × 2 c ఇంటూ e. సో కామన్ చూద్దాం, కామన్ ఏమేమి ఉంది? 2లు 2 2లు కామన్, ఒక ఏ కామను, సో దాన్ని కామన్ తీసాం. సో కామన్ తీసాం, కామన్ ఫ్యాక్టర్. సో ఏమి 2 2s are 4, దాన్ని తీసాం. ఏం మిగిలింది? మైనస్, ఏ కూడా కామను, ఏని మర్చిపోకూడదు, ఓకేనా. మైనస్ ఏ. నెక్స్ట్ 2 2s are 4, మిగిలిపోయింది బిఈ, సింబల్ ప్లస్ ఉంటుంది కాబట్టి బి. ఇప్పుడు 2a పోతే ఇక్కడ మైనస్ ఉంది, సి ఉంది. సో ఇప్పట్లో మీకు డౌట్ వచ్చేసి ఉంటుంది, సార్ దాని ఆన్సర్ వేరు, దీని ఆన్సర్ వేరు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సింబల్స్ మారిపోతాయి అని. వాల్యూస్ మారండు, సింబల్ మాత్రం ఖచ్చితంగా ప్రతి సింబల్ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ వచ్చి ఉంటుంది. ఎలా వచ్చింది అది కూడా తెలియాలి కదా. సో ఇక్కడ ఉండే మైనస్ ఇక్కడ ఉందా? లేదుగా. అంటే ఆ మైనస్ ఏమైంది? లోపలికి పంపించేసాం. లోపలికి పంపించేసినప్పుడు చూడండి, ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే ప్లస్ అవుతుందా? సో మ్యాచ్ అయిందా? ఇప్పుడు లోపలికి వెళ్ళింది మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఉందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఉంది చూడండి. అలా చూసుకోవాలి, ఓకేనా. ఈ రెండు తెలుసుకోవాలి మీరు. ఎంత బాగా మ్యాథ్స్లో ఎన్ని ఉంటే దానిలో కొన్నన్నా తెలుసుకుంటే దానిలో కొన్నే గుర్తుంటాయి, కన్ఫ్యూజ్ కాక, ఓకేనా. అందువల్ల నేను మ్యాక్సిమం నాకు తెలిసిందన్నీ మీకు నేర్పిస్తాను. అంటే మీకు అవసరమైందన్నీ నేర్పిస్తాను. నాకు తెలిసిందన్నీ నేర్పిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల మీకు ఏది అవసరమో అదంతా డెప్త్గా చెప్తా. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు సింపుల్గా చేద్దాం, ఓకేనా. x² z + xy² z + xy
జెడ్ స్క్వేర్. కామన్ చూడండి, నెంబర్ అన్ని ప్లేస్లో హ్యాపీ ఒక్కదానిలోనూ నెంబర్లే. అంటే ఏం కామన్ వచ్చినట్టు? కామన్ నెంబర్ న్యూమరికల్ ఫ్యాక్టర్ అడిగితే 1 ఉన్నట్టు. నెంబర్ ఏది లేదు అయినా సరే కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటి? నెంబర్ కామన్ ఫ్యాక్టర్ 1. ఓకేనా? వేరియబుల్ కామన్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. లీస్ట్ ఏమి? తక్కువ ఏది ఉంటే అది కామన్. సో 1 లీస్ట్ కాబట్టి 1. ఇక్కడ వైలు 1, ఇక్కడ 2, ఇక్కడ 1. సో లీస్ట్ ఎంత? 1y. సో వైని కామన్ తీద్దాం. జెడ్ మూడిట్లోనూ జెడ్ ఉంది. లీస్ట్ 1 కాబట్టి జెడ్. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ వై జెడ్ 2 ఎక్స్లు ఉంటే ఒక ఎక్స్ వచ్చింది, ఇంకో ఎక్స్ మిగిలింది. ఉన్న వై వచ్చేసింది, ఉన్న జెడ్ వచ్చేసింది. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఎక్స్ ఉన్న ఎక్స్ వచ్చేసింది, వై 2 ఉంటే ఒకటే వచ్చింది, సో ఇంకొకటి ఉంది. జెడ్ ఉన్న జెడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది చూడండి, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఉన్న ఎక్స్ వచ్చేసింది, ఉన్న వై వచ్చేసింది, 2 జెడ్లు ఉంటే ఒక జెడ్ వచ్చింది, ఇంకో జెడ్ మిగిలింది. ఇంక ఇది ఏఎక్స్ స్క్వేరు వై ప్లస్ బి ఎక్స్ వై స్క్వేరు ప్లస్ సి ఎక్స్ వై జెడ్. నెంబర్ కాన్స్టెంట్ వాల్యూ లేదు, కాన్స్టెంట్. ఓకేనా? సో న్యూమరికల్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఆ 1 మెన్షన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. వేరియబుల్ చూద్దాం. ఏ దేనిలోనూ లే కాబట్టి తీసుకోకూడదు. ఎక్స్ దీనిలో ఉంది, దీనిలో 1 ఉంది, దీనిలో పవర్ 1 ఉంది. సో లీస్ట్ వస్తే పవర్ 1 కాబట్టి ఎక్స్ కామన్ తీద్దాం. వై చూడండి, ఇక్కడ పవర్ 1, ఇక్కడ 2, ఇక్కడ 1. లీస్ట్ ఎంత? 1. ఆ 1 కామన్ తీద్దాం. 1 అంటే పవర్లో 1. ఓకేనా? మర్చిపోకండి ఆ విషయం. ఇంకా జెడ్ దీనిలో లేదు, సో కామన్ చూడకూడదు. సార్ ఇక్కడ ఉంది కదా అనుకోకూడదు. మూడిట్లో ఉంటేనే కామన్. ఓకే, ఇవో చూడండి. ఇంకా మిగిలిపోయింది రాద్దాం. ఇక్కడ ఏ మనం టచ్ చేయాలి. ఏ ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్స్ తీసాం, ఇంకో ఎక్స్ మిగిలింది. వై ఉన్న వై బయట వేసేసాం, ప్లస్ కాబట్టి ప్లస్. బీని టచ్ చేయాలి కాబట్టి బి. ఎక్స్ ఉన్న ఎక్స్ బయట వచ్చేసింది, వైలు 2 ఉంటే ఒకటి వచ్చింది, ఇంకొకటి మిగిలింది, ప్లస్. సి టచ్ చేయాల. ఓకే, ఎక్స్ వై బయట వచ్చేసింది, మిగిలిపోయింది జెడ్ కాబట్టి జెడ్. ఇది ఆన్సర్. సింపుల్. అస్సలు ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. థర్డ్ రోమన్ డిఫరెంట్ ఎందుకనేది మీకు చేసేటప్పుడు చెప్తా. ముందు ఇవి నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇందులో మొత్తం 5 ఉన్నాయి. ఓకే, ఫ్యాక్టరైజ్ ఏమీ చెప్పలేదు, ఇంతకుముందు చేసినట్టే చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏమన్నా కనిపించిందా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, తర్వాత నేను చెప్తాను. ఒకవేళ కనిపించుంటే డిఫరెన్స్ మీకు కనిపించింది అని నాకు కామెంట్ పెట్టండి, అప్పుడే తెలుస్తుంది. ఓకేనా? నాకు మీకు ఎంతమందికి ఎటువంటి థింకింగ్ ఉంది అనేది నాకు కొంచెం తెలుస్తుంది. దానికి తగ్గట్టు నా వీడియోస్లో సబ్జెక్ట్ చేంజింగ్ డెవలప్మెంట్ చూస్తా. సరే, ఇంకా చూడండి. ఏమన్నా అబ్జర్వ్ చేశారా? చేస్తే ఎస్ అని, చేయకపోతే నో అని కామెంట్ పెట్టండి. సరే, ఇంకా నేను చెప్తా చూడండి. ఏం లేదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇంతకుముందు చేసిన దానిలో 2 టర్మ్స్ కానీ 3 టర్మ్స్ కానీ ఉంటుంది. సెకండ్ ప్రాబ్లంలో 10 చేశాం కదా, అక్కడ చూడండి 2, 3 అంతే, 3కి మించి ఉండవు. బట్ ఇక్కడికి వచ్చే కాడికి 4 ఉన్నాయి అన్నీ. ఓకేనా? అన్నీ 4 ఉన్నాయి. సో ఈ 4 ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. 4 ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ప్లస్ మైనస్ కానీ ఉంటే ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? 4 ఉంటేనే జాగ్రత్త, అందులోనూ మైనస్ ఉన్నింది అనుకోండి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చేయాలి. ఏంటనే నేను చెప్తాను. సరే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, సో ఏం ఇబ్బంది లేదు. దీన్ని వేసుకుంటాము. ఎక్స్ స్క్వేరు ప్లస్ XY ప్లస్ 8x ప్లస్ 8y. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈక్వాలిటీ ఇక్కడ పెట్టుకొని చేసుకోండి. నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఇక్కడ పెడతాను. ఓకేనా? మీరు ఇక్కడ పెట్టండి, అక్కడ నుంచి కంటిన్యూ. ఓకే, సరే. ఇక్కడ అన్ని ప్లస్లు ఇటువంటివి హ్యాపీగా చేసేయచ్చు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ 2 కలిపి ఒక పేరు, ఈ 2 కలిపి ఒక పేరుగా చూడండి. ఓకేనా? ఇంతకుముందు కామన్గా చూసేటప్పుడు అన్నిట్లో చూసాం. ఎప్పుడైతే 4 టర్మ్స్ వస్తాయో అప్పుడు 2 చూడండి. సో పక్క పక్కన ఉన్న దానిలోనే చూడండి మ్యాక్సిమం. ఈ రెండిట్లో కామన్గా ఏమన్నా ఉందా? ప్లస్ ఫస్ట్ ఆర్డర్ చూడండి, ప్లస్ నెంబరు
వేరియబుల్, ఇవి ఆర్డర్. సో సింబల్ అన్ని ప్లస్లో కాబట్టి హ్యాపీ, వదిలేయండి. నెంబర్ ఈ రెండిట్లో లేదు అంటే 1, సో దాన్ని వదలండి. వేరియబుల్ రెండిట్లోనూ ఉంది, ఎక్స్ అనేది ఉంది చూడండి. అయితే ఇందులో స్క్వేర్ ఉంటే ఇంట్లో 1 ఉంది. సో లీస్ట్ ఏది x⁻1, ఆ x⁻1ని కామన్ తీద్దాం. ఓకేనా. ఇంకా x⁻2 ఉంటే ఇక్కడ 1 వచ్చింది, ఒకటి మిగిలింది కదా, అది ఇక్కడ రాద్దాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి x⁻1 y, ఎక్స్ ఒకటే కామన్ తీసాం అంటే y మిగిలినట్టు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లో బాగా అబ్జర్వ్ చేయండి, ప్లస్ కామన్గా ఉంది. ఓకే, 8 కామన్గా ఉంది. ఓకే, ఇంకా మిగిలిపోయింది రాస్తాం x+y. సో ఇలా రాసినప్పుడు ఇందులోనూ x+y, ఇందులోనూ x+y, అంటే ఇక్కడ ఏదైతే వస్తుందో అదే ఇక్కడ వచ్చి ఉంటుంది. ఒకవేళ రాలేదంటే మనం పెట్టుకున్న ఆర్డర్ తప్పు కావచ్చు, లేదా మనం చేసిన మెథడ్ తప్పు కావచ్చు. అంటే 7 కామన్ తీయడం తప్పు చేసి ఉంటారు, లేదా ఫస్ట్ 2 టర్మ్స్ కాకుండా ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ కామన్ తీయాలి. ఓకేనా. మీరు మిస్ఫైల్ అయ్యి దీన్ని కామన్ తీశారు అని అర్థం. ఎప్పుడైతే ఇది మ్యాచ్ కాలేదు, మ్యాచ్ అయింటే హ్యాపీ, ఆన్సర్ కరెక్ట్. మ్యాచ్ అవ్వకపోయినప్పుడు జాగ్రత్త. కానీ ఫస్ట్ చెక్ చేసేది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి, మల్టిప్లికేషన్ చేసి పైది వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అప్పుడు ఆర్డర్ చూడాలి, వెంటనే ఆర్డర్లోకి వెళ్ళకూడదు. సరే, ఇక చూడండి చెక్ చేసుకుంటా. x⁻x ఓకే, x⁻y xy సరిపోయింది. +++, 8x 8x ఓకే, +++, ఓకే, 8y 8y ఓకే, కామన్ అంతా సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఒకటిగా ఉంది కదా, దాన్ని తీస్తాం బయట. ఓకేనా, ఇది ఈ కామను, అది తీసేస్తే ఇందులో x ఉంది, ఇందులో +8 ఉంది. ఇది ఫ్యాక్టరైజ్. 4 టర్మ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి. ఇది ఇంపార్టెంట్. మీకు 9th 10th ఆ తర్వాత అంతా వచ్చేవంతా ఇలాంటివే, అందువల్ల చెప్పింది కొంచెం జాగ్రత్త. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కువగా చేయాలి. ఎందుకు? మైనస్ ఉంది. ఓకేనా. సో ఇలాంటివి చేసేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. హ్యాపీ ఇలా పెట్టుకొని కూడా చేసేయచ్చు, ఇబ్బంది లేదు. వాడు ఇచ్చిన ఆర్డర్లో ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు అనుకొని హ్యాపీగా చేసేయచ్చు, ఇబ్బంది లేదు. అయితే మైనస్లు పక్క పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది. మీకు ఇబ్బంది లే, నేను 2 రకాలు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు కామన్గా ఇలాగే పెట్టుకొని చేయొచ్చు. ఎలా అనేది చూడండి. 15xy - 6x + 8y - 2 ఓకే ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ ఫస్ట్ 2 కామను, సెకండ్ 2 కామన్. ఈ రెండిట్లో సింబల్స్ వేరువేరుగా ఉంది, సో టచ్ చేయకండి. నెంబర్ 15 6, 15 6 వచ్చే టేబుల్ 3 టేబుల్, 1 టేబుల్ 3 టేబుల్, 3 హైయెస్ట్ కాబట్టి 3ని కామన్ తీద్దాం. నెక్స్ట్ దీనిలోనే x ఉంది, దీనిలోనే x ఉంది కామన్. y ఇందులో మాత్రమే ఉంది, టచ్ చేయకూడదు. సో మిగిలిపోయింది రాద్దాం. ప్లస్ మన సింబల్ నేను టచ్ చేయలే కాబట్టి అలాగే రాద్దాం. 3 టేబుల్లో 15 ఎప్పుడు 5 ఎక్స్ వై ఉంటే ఎక్స్ మాత్రమే తీసిన y మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. 3 టేబుల్లో 6 ఎప్పుడు 2 ఎక్స్, ఇక్కడ ఉన్న ఎక్స్ని కామన్ తీసేసాం అంటే వేరియబుల్ లేదు, సో ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెట్టుకొనే చేయాలి, క్లియర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇందులో ఏమి కామన్ లేదు, ఏమి కామన్ లేదు అంటే ఏమి కామన్ లేదంటే 1 ఉన్నట్టు, ఆ 1ని కామన్ తీద్దాం. సో ఇక్కడ 5y ఉంది కాబట్టి 5y, ఇక్కడ -2 ఉంది కాబట్టి -2. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందో అదే ఇక్కడ వచ్చింది, అంటే మనం చేసింది కరెక్ట్. సో ఇప్పుడు దాన్ని కామన్ తీద్దాం. 5y - 2 × 3x ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి +1, ఇది ఆన్సర్. ఓకేనా, ఇలా చేయొచ్చు హ్యాపీ. కానీ మైనస్ ఉన్నప్పుడు ఇంకో రకంగా కూడా చెయ్యొచ్చు, అది కూడా తెలుసుకోవడం బెటర్. ఏమంటే మైనస్లన్నీ పక్క పక్కన పెట్టడం. ఓకేనా, మైనస్లన్నీ పక్క పక్కన, ప్లస్లన్నీ ఒక పక్కన పెట్టింది కూడా చెయ్యొచ్చు, అప్పుడు కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. మీకు అబ్జర్వ్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను చెప్తాను. సో అది కూడా చెప్పిస్తా చూడండి. ప్లస్ ప్లస్ పక్కన పెడదాం. 15xy + 5y
మైనస్ మైనస్ పక్కన 6x మైనస్ 2. ఇప్పుడు కామన్ తీసే మారిపోయి ఉంటాయి, మీరేం కంగారు పడకండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇందులో ప్లస్ ప్లస్ కాబట్టి ఓకే హ్యాపీ. 15 5 ఏ టేబుల్లో వస్తుంది? 5 టేబుల్లో వస్తుంది. సో 5 కామన్. ఇందులో y ఉంటే ఇందులో కూడా y ఉంది, సో y కామన్. ఇక్కడ చూడండి 5 టేబుల్లో 15 ఎప్పుడు 3 కాబట్టి 3. ఎక్స్ కామన్ మనం మనం, సో ఎక్స్. వైని కామన్ తీసేసాం కాబట్టి వై రాయి. చూడండి ఇక్కడ ఎక్స్ వైలో వైని మాత్రమే కామన్ తీసాం, ఎక్స్ని తీయలేదు, అందువల్ల రాపలాశ. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న 5y ఇక్కడ ఉంది, అంటే ఏమి మొత్తం కామన్ తీసేసాం, ఏమి మిగలలేదు. ఏమీ మిగలలేదు అంటే 1 ఉన్నట్టు. ఇక్కడ చూడండి ఏమీ కామన్ లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ ఏమీ మిగలలేదంటే కూడా కామన్గా 1 ఉన్నట్టు. ఎందుకు ఎలా వచ్చిందంటే చెప్తా చూడండి. 5 3 15. సో 15 5 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 వస్తుంది. ఓకేనా, అదే 5 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది? 5 1 వస్తుంది. అక్కడే ఇండైరెక్ట్గా 1 ఉంది. చూడండి మళ్ళీ 5 1 5 సరిపోయింది. y ఇంటూ ఓకే సరిపోయింది. 5y ఇంటూ 1 అంటే 5y. ఇది లాజిక్ అక్కడ మీకు అర్థం కావాల్సింది. 1 ఎలా వచ్చిందంటే ఇలా వస్తుంది. 5 ఇంటూ 1 5. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో 1 ఉన్నట్టు. అది కొంచెం జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ రెండిట్లోనూ మైనస్ ఉందా? ఆ మైనస్ కామన్. రెండిట్లోనూ 6 ఉంది, 2 ఉంది, అంటే ఏ టేబుల్ ఉన్నట్టు? 2 టేబుల్. ఆ 2 కామన్. ఓకే, ఎక్స్ లేదు రెండిట్లో, అందుకు కామన్ తీయాలి. చూడండి ఉన్న మైనస్ వచ్చేసింది. ఓకే, 2 టేబుల్లో 6 ఎప్పుడు? 3 ఈ ఎక్స్ కామన్ తీసామా? లేదు కాబట్టి ఎక్స్. ఇక్కడ చూడండి మైనస్ కామన్ వచ్చేసింది. సో ఇండైరెక్ట్గా ఈ మైనస్లో ఏమున్నట్టు? ఒక మైనస్ ఒక ప్లస్. మైనస్ కామన్ తీసాం, సో ప్లస్ ఉన్నట్టు వేయాలి. ఇక్కడ ప్లస్ వేయలేదు. ఓకేనా, బ్రాకెట్ పక్కన ఉండడం వల్ల వేయలేదు. నెక్స్ట్ ఏమి? 2 టేబుల్లో 2 ఎప్పుడు? చూడండి 2 టేబుల్లో 2 ఎప్పుడు? 1 సో ఇక్కడ కూడా మ్యాచ్ అయిందా? సో ఇలా మ్యాచ్ అయిందంటే మనం చేసింది కరెక్ట్. సో ఈ 3x + 1 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? 5y. ఇక్కడ వచ్చి -2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 2 ఆన్సర్లు సేమ్ టు సేమ్ ఉంటుంది, ఏమి మారదు. ముందుది వెనక్కి ముందుది. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏమంటే 2 3s అన్నా 3 2s అన్నా వచ్చే ఆన్సరు 6. సో ఇక్కడ మల్టిప్లికేషను ఈ విధంగా వచ్చినా ఒకటే. మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు. మైనస్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏ విధంగా చేయాలి అన్నది మీకు తెలియాలన్న ఉద్దేశంతో 2 చెప్పిన. సో 2 రాసుకోండి, 2 నేర్చుకోండి, తెలుసుకోండి రెండిటి గురించి. ఫ్యూచర్లో చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ థర్డ్. సో ఇది పక్కనే ఉంది, హ్యాపీ. ఎట్లన్నా ఉండండి, నేను ఇంకా హ్యాపీగా చేసుకునేద్దాం. ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం జాగ్రత్తగా చెప్పిన, ఇంకా మీట హ్యాపీ గబ్బా చేసేద్దాం. చూడండి ఇప్పుడు ax + bx - ay - by. ఫస్ట్ రెండిట్లో ఏం కామన్? ఎక్స్ కామన్. సో కామన్ తీద్దాం. సో ఇక్కడ ఏ మిగిలింది? ప్లస్ bx ఉంటే x వచ్చింది, సో b మిగిలింది. నెక్స్ట్ రెండిట్లో మైనస్ ఉందా? కామన్. రెండిట్లో y ఉందా? కామన్. ఏ మిగులుతుంది? మైనస్ వచ్చేసింది, సో y వచ్చేసింది. ఏ మిగిలింది? ఏ. దీని సింబల్ ప్లస్. ఎలా వచ్చింది ఆ ప్లస్? ఒక మైనస్లో ఒక ప్లస్ ఒక మైనస్ ఇండైరెక్ట్గా ఉంటుంది. సో మైనస్ తీసాం, ప్లస్ ఉంది. మల్టిప్లికేషన్ చేసి చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, y ఇంటూ ఏ వై సరిపోయింది. సో ఉన్న మైనస్ వచ్చేసింది, y వచ్చేసింది, b మిగిలింది, సింబల్ ప్లస్. ఎందుకో దీనిలో ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది. సో మనం చేసింది కరెక్ట్. a + b కామన్ తీద్దాం. ఇక్కడ ఏ మిగిలింది, ఇందులో -y మిగిలింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఇది 2 పేరు, ఈ 2 పేరు. సో 15pq + 15 + 9q + 25p = ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఏమంటే దీనిలో ఆర్డర్ మారింది. ఓకేనా, ముందు వేసేద్దాం, తర్వాత అబ్జర్వ్ చేద్దాం. ఫిఫ్టీన్ కామన్. ఓకే, ఈ రెండిట్లో ఏది కామన్ లేదే. సో ఇక్కడైతే కామన్గా 15 ఉంది, కానీ ఇక్కడ ఏది కామన్గా లేదు. కాబట్టి దీన్ని కొంచెం అరేంజ్ మార్చుకుందాం. ఎలా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఉండండి. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఈ రెండు 3 టేబుల్లో పోతుంది. 15 3. ఈ రెండు వచ్చి 5 టేబుల్లో ఉంది. ఓకేనా సార్, ఇక్కడ కూడా ఉంది కదా సార్, ఈ 2 5 15 టేబుల్లో అనుకుంటారు. ఉంది కానీ ఇది లేదు, అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, పైగా ఇక్కడ చూడండి, ఇక్కడ పీక్యూ ఉంది, ఇక్కడ ఎక్కడ ఇంకా పీక్యూలు లేవు. సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చేయాలి. మన అరేంజ్మెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఎక్కడ అరేంజ్మెంట్ గురించి ఇబ్బంది లేకుండా వచ్చింది. ఎప్పుడైతే కామన్ తీయడానికి లేదా ఇలాంటి డిఫరెంట్ వేస్ మీరు కానీ ఇక్కడ చేసి చూడండి ఏం జరుగుతుందో, మీకు తేడా తెలియాలి కదా. ఇంతకుముందు చెప్పా, ఇది చెప్పేటప్పుడు చెప్పా ఈ రెండు కామన్గా రావాలని, అది రాదు ఇక్కడ చేస్తే. చూడండి, 15 కామన్ తీసామే అనుకోండి, పీక్యూ ప్లస్ ఈడున్న 15 వచ్చేసింది కాబట్టి 15 టేబుల్లో 15 1s are 15. ఓకేనా, సో ఈ రెండిట్లో కామన్ లేదు. కామన్ లేనప్పుడు ఏం తీయాలని చెప్పి 1 అంటాం. సో 1 తీసినప్పుడు ఏం మిగులుతుంది, 9q ప్లస్ 25p. సో ఈ రెండు మిస్ మ్యాచ్ అయింది. ఓకేనా, మిస్ మ్యాచ్ అయింది. మనం మల్టిప్లికేషన్ చేసి చూసినా ఈ ఆన్సర్ వస్తుంది. సో కరెక్టే. ఓకేనా, ఇక్కడ చెప్పారు కదా, మల్టిప్లికేషన్ చేసి చూసినప్పుడు ఒకవేళ మిస్ ఫైల్ అయితే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది రాలేదనుకోండి, తప్పు, మల్టిప్లికేషన్ తప్పుగా చేసాము అనుకుంటాం. కానీ ఇక్కడ ఏముంది, మిస్ మ్యాచ్ అయింది. మల్టిప్లికేషన్ చేసి చూస్తా అంటే దీంతో మ్యాచ్ అవుతుంది, కానీ మిస్ మ్యాచ్లో ఉంది ఈ రెండు. అందువల్ల ఏం చేయాలి, అరేంజ్మెంట్ మళ్ళీ మార్చుకోవాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, అది మీకు అర్థం కావాలి. అందుకే ఈ ప్రాబ్లం ఇంత హైలైట్ చేసింది ఈ ప్రాబ్లంని. ఓకే, ఇది కొంచెం జాగ్రత్త అయిన ప్రాబ్లం, అందుకే ఇక్కడ స్టార్ సింబల్స్ పెట్టా. ఇప్పుడు అరేంజ్మెంట్ మార్చిన, ఈ రెండు అయితే 3 టేబుల్, ఈ రెండు. సో చూద్దాం. లేదు సార్, మేము వేరే విధంగా అరేంజ్మెంట్ చేసుకుంటాము, 1 4 కాకుండా 1 3 తీసుకుంటాం అనేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. 1 3 తీసుకొని 2 4 తీసుకొని కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే దీనిలో 1 3లో 3 టేబుల్, 15 25లో కూడా 5 టేబుల్ ఉంటుంది. సో ఎలాగన్నా చేయొచ్చు, ఇబ్బందులు. అరేంజ్మెంట్ మార్చమన్నప్పుడు ఆర్డర్ మన కన్వీనియంట్. ఓకేనా, నేను ఇంక ఆర్డర్ తీసుకునేసా కాబట్టి ఆర్డర్లోనే చేస్తా. సో ఫస్ట్ వచ్చి 15pq రాస్తా. నెక్స్ట్ దీనికి ఇది 25p. నెక్స్ట్ ఈ రెండు 15 ప్లస్ 9q. చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ 5 టేబుల్ కామన్, 15 25 5 టేబుల్. p పవర్ 1 ఇక్కడ p పవర్, రెండిట్లో p ఉంది కదా, ఆ pని కామన్ తీద్దాం. సో ఇంకేం మిగిలింది, q రాదు. ఓకే, ఇప్పుడు రాద్దాం. ఏమి 5 టేబుల్లో 15 ఎప్పుడు 3s are, p q ఉంటే p కామన్ తీసాము, q మిగిలిపోయింది. నెక్స్ట్ 5 టేబుల్లో 25 5s are కాబట్టి +5, ఉన్న p కామన్ తీసాం కాబట్టి నెంబర్ మాత్రం. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేయండి, నాకు అక్కడ ప్లస్ లేదు, నేను ప్లస్ పెట్టుకొని వేస్తాంట, మీరు ఇక్కడ వేసుకోండి. ఈ రెండు 3 టేబుల్లో వస్తుంది, 15 9 3 కామన్. సో ఏం మిగిలింది, 3 టేబుల్లో 15 5s are వస్తుంది, 3 టేబుల్లో 9 3s are వస్తుంది, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. క్యూ మనం కామన్ తీలా కాబట్టి క్యూ ఉన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మ్యాచ్ అయింది, అయితే ఆర్డర్ మారింది. చూడండి, ఇక్కడ 3q ప్లస్ 5 ఉంటే ఇక్కడ 5 ప్లస్ 3q ఉంది. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే. కావాలంటే వాటి బదులు ఒక వాల్యూ తీసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ 5 అన్నా 5 ప్లస్ 2 అన్నా వాల్యూ 7. సో కరెక్టే కదా అది. సో ఇప్పుడు కామన్గా తీద్దాం, ఒకటి తీద్దాం. ముందు అరేంజ్మెంట్ మళ్ళీ మార్చుకుందాం.
కన్వీనియంట్గా ఉండడం, కన్ఫ్యూజ్ లేకుండా. సో 3q + 5 + 3 ఇంటూ దీన్ని మార్చుతాం, ఇది ముందు వేసుకొని ఇది తర్వాత వేసుకుందాం. 3q + 5. సో కామన్ ఏమి 3q + 5, ఇక్కడ వచ్చి 5p + 3. ఇది ఆన్సర్. ఓకేనా, ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు దీన్ని చూద్దాం, 5th వన్. సో ఈ రెండు కామను తీయచ్చా చెక్ చేసుకునేద్దాం. ఇంతకు ముందులాగా తప్పు వచ్చిందో మార్చేద్దాం. ఇక్కడ రాదు, ఎందుకంటే ఇక్కడ చూడండి కామన్ 1 ఉంది, ఇక్కడ XYZ ఉంది. ఓకే, ఇబ్బందిలే, వస్తుందిలేండి. సో Z - 7xy - XYZ. సో ఈ రెండిట్లో కామన్ లేదంటేనే అర్థమైపోయింది 1 బ్రాకెట్లో, ఈ బ్రాకెట్ లోపల XZ. కామన్ లేదంటే ఆడుండేది యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. 1 కామన్, ఆ 1 ఎలా చేసినా ఒకటి. ఓకేనా, 1 తీసామనుకోండి, చూడండి 1 × Z 1 × 7. ఇప్పుడు వీటిల్లో చూడండి కామన్ నెంబర్ కామన్లే, XY మాత్రమే కామన్ ఉంది. X కామను, Y కామన్. సో XY కామన్ తీద్దాం. సింబల్ వచ్చి ప్లస్, ఎందుకంటే రెండిట్లో మైనస్ లేదు. రెండిట్లోనూ మైనస్ ఉంటేనే ఇక్కడ మైనస్ కామన్ తీసాం. చూడండి ఇక్కడ తీసాం, రెండిట్లోనూ మైనస్ ఉంటేనే మైనస్ కామన్. కానీ ఇక్కడ రెండిట్లోనూ మైనస్ లేదు. సెకండ్ దానిలో ఉంది కానీ ఫస్ట్ దానిలో లేదు, కాబట్టి తీయవలసిన పని లేదు. ఏం కామన్ తీస్తాము, XY కామన్ తీద్దాం. సో ఇక్కడ XY వచ్చేసింది, మిగిలిపోయింది 7. ఇక్కడ చూస్తే ఏం మిగిలిపోయింది, XY - Z. సో ఇది కూడా బాగా అబ్జర్వ్ చేస్తే కొంచెం మిస్ మ్యాచ్ అవ్వదు కదా సార్ మీరు చెప్పింది, మళ్ళీ అయ్యింది అంటారు. సో మూడో రకం ఇప్పుడు తగిలింది, ఇది ఏమి లేదు, జస్ట్ ఈడ సింబల్స్ మారాయి. చూడండి ఇక్కడ Z - 7 ఉంటే ఇక్కడ 7 - Z ఉంది. సో వాల్యూస్ తీసుకొని చెక్ చేసామంటే తప్పు వస్తుంది. కావాలంటే చూడండి ఇక్కడ రాస్తాం, 5 - 2 అంటే ఒక వాల్యూ, 2 - 5 అంటే ఒక వాల్యూ. అందువల్ల నేనేం చేస్తానంటే కొంచెం మారుస్తా. ఏం మారుస్తానంటే మన చాయిస్ ఎక్కడన్నా మార్చుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఒక ప్లస్లో 2 మైనస్లు ఉన్నాయి. ఇక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడన్నా మార్చుకోవచ్చు, ఎక్కడ మార్చుకున్నా ఇబ్బంది లేదు. సో ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మారుస్తా. అంటే ఏం చేస్తానంటే చూడండి, Z - 7 - XY. సో ఒక ప్లస్ని 2 మైనస్గా మార్చుకొని 7 - Z. ఓకేనా, ఈ మైనస్ని లోపలికి పంపించేస్తా. సో 1 × Z - 7, ఈ మైనస్ అలాగే -XY అలాగే వేసుకున్నా, ఇది లోపలికి పంపించేసి -+, -7, -× -Z. సో Z ముందరేసుకొని -7 వెనకాల వేసుకుంటాం. అంటే మీకు కరెక్ట్గా తెలియాలి కదా, సో అలాగే వస్తాం. -7 ఫస్ట్, తర్వాత +Z. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అయింది కాబట్టి ఆర్డర్ మ్యాచ్ అవ్వాలి. సో ఆర్డర్ మ్యాచ్ అయ్యేటట్టు రాద్దాం. ప్లేస్ వచ్చి, సో మీరు మళ్ళీ వీడియో పాస్ చేసుకొని ఇది నోట్ చేసుకొని, నేను ఇది రఫ్ చేస్తాను ఇక్కడ కొంచెము, ఎందుకంటే నాకు ప్లేస్ లేదు. సో ఏం చేస్తాను చూడండి, 1 × Z - 7. సో ఇది అలాగే రాసుకుంటాం, -XY. ఇప్పుడు దీన్ని ఆర్డర్ Z - 7గా రాస్తాం. ఎందుకు రాస్తామంటే ఇక్కడ Z - 7 ఉంది ఫస్ట్ దానిలో, అందువల్ల మార్చి రాసిన. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏది, Z - 7 కామన్ తీస్తాం. సో ఇక్కడ ఏం మిగిలిపోయింది 1, ఇక్కడ -XY. ఇది ఆన్సర్. ఓకేనా, కొంచెం రకరకాలుగా మార్చి చేయొచ్చు, మళ్ళీ దీనిలో మైనస్ అట్లా ఇంకో రకంగా కూడా చేసి ఉంటారు కొంతమంది, సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ. వాళ్ళు చేసిన తప్పు కాదు, వాళ్ళు అక్కడ మార్చుంటారు. అక్కడ ఏం మార్చుంటారంటే జస్ట్ ఈడ ప్లస్ ఉండదు కదా, సో 2 మైనస్లు ఉన్నట్టు కదా, ఇక్కడ తీసుకొని మార్చుంటారు, ఇక్కడ చేంజ్ చేసి ఉండరు. నేను ఏడ చేంజ్ చేసా,
కొంతమంది ఇక్కడ చేసి ఉంటారు. సో ఆ సార్ కానీ మేడం కానీ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే, ఇదంతా నీట్గా నోట్ చేసుకోండి. సో ఈ మరి రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని చాప్టర్స్, అన్ని ఎక్సర్సైజెస్, అన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఫ్యూచర్లో. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోస్, అదే ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమైంటే ఏం చేస్తారు? ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.